హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టైంని సేవ్ చేసే లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి చూపిస్తానండి. రండి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే దీనికోసం 1/2 కిలో రైస్ అయితే కడిగి 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ ప్లస్ నెయ్యి 2 కలిపి వేసుకొని హోల్ గరం మసాలా వేసి వేయించుకోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసిన క్యాబేజీ ముక్కలు వేసి దాని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే దాంట్లోనే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాంట్లోనే పుదీనా, టమాటో, మీకు టమాటో ఇష్టం ఉంటే వేయచ్చండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అవి కూడా లైట్గా వేయించుకొని ఇంకా దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా ప్లస్ దాంతోపాటు సాంబార్ పౌడర్ 1 స్పూన్ వేస్తే ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే వదలకుండా తినేసి మరీ ఇంటికి వస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంతకీ రెసిపీ పేరైతే చెప్పలేదు కదా ఫ్రెండ్స్, క్యాబేజీ కిచిడి అండి. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఆ మసాలా లైట్గా వేగిన తర్వాత దాంట్లో కడిగి పెట్టిన బియ్యం ఉన్నాయి కదండి, అవి వాటర్ అంతా వంపేసి అవి వేసి బాగా కలుపుకోవాలి. మెల్లగా కలుపుకోండి, లేకపోతే రైస్ అంతా ముక్కలు అయిపోతాయి. ఇంకా దాంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి 1 నిమిషం అలా కలుపుకున్న తర్వాత దాంట్లో మరిగించి పెట్టుకున్న వాటర్ 1 గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున, బాస్మతి రైస్ అయితే 1కి 1.5 మాత్రమే పడతాయండి. దాంట్లో వచ్చేసి 3/4 కప్ మసూర్కి దాల్ అంటే ఎర్ర కందిపప్పు వేసుకోవాలండి. వేసుకొని ఇంకా బాగా కలిపి 3 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇంకా దాని ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఒక్కసారి అలా కలుపుకొని బాక్స్ అయితే సిద్ధం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈజీ అండ్ టేస్టీ రైస్ అయితే రెడీ అండి. పిల్లలకి బాగా నచ్చుతుంది, ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ టైంని సేవ్ చేసే రెసిపీ అండి. దీంతో పాటు నేనైతే కీరా రైతా అయితే పెట్టానండి, ఈజీగా తినేయచ్చు. అలాగే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.